లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు కీర్తిశేషులు ఎన్ దానియేల్ గారు 1956వ సంవత్సరం ఫిబ్రవరి 19వ తేదీన చేసిన ప్రసంగము 82వ కీర్తన 6వ వచనములో మీరు దైవములు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. నీవు దేవునితో సహకరించినప్పుడు నీకు సాధ్యము కానిది ఏదీ ఉండదు. ఎందుకనగా నీ ప్రార్థనలను బట్టి అనేకులు విమోచింపబడతారు. దేవుడు ప్రజలను నరకము నుండి లాగగలడు. అయితే మానవుడు స్వీయ చిత్తము కలిగిన వాడు కాబట్టి ఇష్టపూర్వకముగా నరకమునకు వెళ్ళే అవకాశం కూడా ఉన్నది. వ్యక్తి మార్పు చెందినప్పుడు అతనిలోని పాపపు ప్రవృత్తులు దైవిక ప్రవృత్తులుగా మార్చబడతాయి. అయితే అతనిలోని స్వీయ చిత్తమును దేవుడు తీసివేయలేడు. ఆయన నిన్ను సొదొమ నుండి ఆహ్వానించును గాని బయటకు వచ్చుటకు నిన్ను బలవంతము చేయుడు. నీవు ఇష్టపూర్వకముగా బయటకు వచ్చుటకు ఎంచుకొనకపోయినట్లయితే ఆయన నిన్ను బయటకు తీసుకొని పోవుటకు ప్రయత్నించినప్పుడు కూడా నీవు వెనుకకు చూచి నశించిపోతావు. నీలోని ప్రార్థనా జీవితము మరియు ఆత్మీయ జీవితమును పెంచుకుంటూ వృద్ధి చేసుకునే శక్తి నీలోనే ఉన్నది. అబ్రహాము విశ్వాసముతో ప్రార్థనలో కొనసాగాడు. విశ్వాసము మరియు ప్రార్థన లేని నీతిని లోతు కలిగి ఉన్నాడు. అతడు కేవలము ఒక నైతికమైన మనిషి తన చుట్టూ ఉన్నవారిని మంచివారిగా చేయలేడు. ఒక విశ్వాస సంబంధి అయిన మనిషి మానసికముగా మరియు ఆత్మీయంగా వృద్ధి చెందును. ఈ లోకములో క్రియ చేయుచున్న మర్మమై ఉన్న పరలోక శక్తులను అతడు గ్రహించగలుగుతాడు. ఈ ఆత్మీయ శక్తులు పరిశుద్ధ జీవితము మరియు దీనత్వాన్ని బట్టి క్రియ చేస్తాయి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనములో కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మును వేడుకొనుచున్నాము. అబ్రహాము దేవునితో జతపనివాడు. దేవునితో మెట్టుమెట్టుకు ప్రార్థనలో విజ్ఞాపన చేయుటలో అతని మనస్సు ఎంతో వృద్ధి చెందింది. సొదొమలో ఒక్క నీతిమంతుడైన మనిషి కూడా లేడు. నీతిమంతుడైన ఒక్క లోతు కూడా విశ్వాసము లేనివాడు. అతని నీతి మృతమైనది మరియు ఫలహీనమైనది. అది అతని భార్య పిల్లలను ప్రభావితం చేయలేదు. దేవుడు మనిషిని బలవంతం చేయడు. ఆయన అట్లు చేసినప్పటికీ మనిషి తిరిగి నరకమునకు వెళ్ళటకు ఎంచుకోగలడు. అబ్రహాము ప్రార్థించాడు. ఈ ప్రార్థనా బలముతో లోతు సొదొమలో బోధించి ఉండినట్లయితే అతడు ఎంత ఫలితాన్ని చూచి ఉండేవాడో. పెద్దవారమైన మేము బోధించుటకు వెళ్ళినప్పుడు మీరంతా ఇక్కడ ప్రార్థిస్తూ ఉంటారు కాబట్టి అక్కడ ఫలితం ఉండును అని మాకు తెలియను. అబ్రహాం ప్రార్థించున్నాడు గాని లోతు బోధించటలేదు. అతడు డబ్బు సంపాదించుటలో తొందరపడుచున్నాడు. అతని భార్య డబ్బును దాచిపెట్టుట్లో తొందరపడుచున్నది. అబ్రహాము దేవుని ముందు నిలుస్తూ ఉన్నాడు. తన పిల్లలు దేవుని మార్గములలో నడుచునంతగా అబ్రహాము ఎంతో ప్రార్థించాడు. అబ్రహాము అతని కుమారుడు బలియాగమునకు అయిన స్థలము వైపు వెళ్ళటను గూర్చి కొద్దిగా ఆలోచిద్దాం. తండ్రులు పిల్లలు సహకరించుకున్నట్లయితే ఎన్ని గొప్ప కార్యాలు చేయబడతాయో. అబ్రహాము యొక్క ప్రార్థన బట్టి లోతు మరియు తన పిల్లలు వెనువెంటనే మరణాన్ని నుండి తప్పించబడ్డారు గాని లోతు భార్య జీవితము వృధా చేయబడింది. అతడు ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు మరియు అతని కుటుంబము లోభత్వాన్ని సంపాదించుకొని లోభత్వము చేత పరిపాలించబడింది.